ఇక రేపు ఎంపీలతో కలిసి ఢిల్లీ వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు సాయంత్రం జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి హాజరు కానున్నారు రేవంత్తో పాటు సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు దామోదర రాజనరసింహ, చల్లా వంశీచంద్ రెడ్డి మీటింగ్కు అటెండ్ కానున్నారు. మీటింగ్ తర్వాత కొత్తగా ఎంపికైన 8 మంది ఎంపీలు రేపు రాత్రి ఏఐసీసీ చీఫ్ ఖర్గే నివాసంలో విందుకు హాజరు కానున్నారు. ఇక ఇదే పర్యటనలో రాష్ట్ర కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ పదవిపై అధిష్టానంతో చర్చలు జరపనున్నారు రేవంత్. మంత్రివర్గంలో మరో 6గురికి చోటు కల్పించనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణ నేపథ్యంలో రేవంత్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదే ఇష్యూపై మరిన్ని డీటెయిల్స్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, సీఎం ఢిల్లీ టూర్ అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ చంద్రిక. పార్లమెంటు ఎన్నికలు తర్వాత ఫలితాల తర్వాత పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. రేపు ఢిల్లీలో సిడబ్ల్యూసీ సమావేశం ఉంది, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం ఉంది. సో ఈ నేపథ్యంలో అంటే దేశవ్యాప్తంగా మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపైన సిడబ్ల్యూసీ సమావేశంలో ఏఐసీసీ నేతలు చర్చించబోతున్నారు. ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు సిడబ్ల్యూసీ సభ్యులు పాల్గొనబోతున్నారు. అంటే మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీ 99 స్థానాలను గెలుపొంది. అదేవిధంగా ఇండియా కూటమి కూడా భారీగానే విజయం సాధించిన కేంద్రంలో అధికారంలోకి రాలేకపోయామనే దానిపైన మొన్న రీసెంట్గా ఇండియా కూటమిలో చర్చించారు. అయితే సిడబ్ల్యూసీ సమావేశంలో కూడా ఆ అంశాలపైన చర్చించి గెలుపొందిన స్థానాల అభ్యర్థులకు ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలపడంతో పాటు మిగతా స్థానాల్లో కూడా గట్టి పోటీ ఇచ్చిన స్థానాలపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. మిగతా ఓడిపోయిన స్థానాలపై కూడా ఓటమికి సంబంధించిన కారణాలు కూడా చర్చించే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఈ ఏడాది చివరిలో మహారాష్ట్ర, హర్యానాతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కాబట్టి ఆ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్లాలి అనే దానిపైన చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలి అనే దానిపైన ఈ రేపు జరగబోయే సిడబ్ల్యూసీ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో పీసీసీ చీఫ్లను కూడా మార్చే అవకాశం ఉంటుంది, దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. సో రేపు జరగబోయే ఢిల్లీలో సిడబ్ల్యూసీ సమావేశానికి తెలంగాణ నుంచి వెళ్ళి పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డితో పాటు సిడబ్ల్యూసీ ఆహ్వానితులుగా ఉన్న దామోదర రాజనరసింహ, వంశీచంద్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు. దాంతోపాటు ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి కూడా సిడబ్ల్యూసీ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఇప్పటికే దీపాదాస్ మున్షి ఢిల్లీకి బయలుదేరారు. రేపు పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కూడా రేపు ఢిల్లీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చించిన తర్వాత రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన కూడా సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ప్రధానంగా తెలంగాణలో మొన్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇక్కడ చాలామంది తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ఆశావాలు నామినేటెడ్ పదవుల కోసం చాలామంది సీరియస్గా ట్రై చేస్తున్నారు. మొన్న పార్లమెంటు ఎన్నికల ముందు 37 మందికి నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది ప్రభుత్వం. ఇక మరికొన్ని పోస్టులను కూడా భర్తీ చేయాల్సి ఉంది. అయితే రెండో విడత కింద ఎంతమందికి ఇవ్వాలన్న దానిపైన ఏఐసీసీ పెద్దలతోని సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. ఆశావాల జాబితాను కూడా ఆయన ఇప్పటికే సిద్ధం చేశారు. సామాజిక ఈక్వేషన్స్ వారీగా నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని అయితే సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. దానిపైన కూడా ఏఐసీసీ పెద్దలతోని చర్చించి వాటిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు కేబినెట్లో మరో 6గురికి చోటు కల్పించాల్సి ఉంటుంది. వాటిపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేబినెట్ పూర్తిస్థాయి విస్తరణ ఉంటుంది అనేది పార్టీలో కావచ్చు, ప్రభుత్వంలో కావచ్చు ఒక చర్చ అయితే జరుగుతుంది. చాలామంది నేతలు మంత్రి పదవుల కోసం చాలా సీరియస్గా ట్రై చేస్తున్న పరిస్థితి. అయితే సోషల్ ఈక్వేషన్స్ బేరీజ్ చేసుకుని వాళ్ళకి సంబంధించిన మంత్రి పదవులు ఇస్తామని కూడా పార్టీలో కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం కావచ్చు ఒక చర్చ అయితే జరుగుతుంది. దానిపైన కూడా ఇప్పటికే పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు కూడా చేశారు. చాలామంది ఆశావాళ్ళు మంత్రి పదవులను దక్కించుకోవడానికి చాలా సీరియస్గా ట్రై చేస్తున్నారు. ఒకవైపు ఇటు రేవంత్ రెడ్డిని కావచ్చు, ఏఐసీసీ పెద్దలను కావచ్చు ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు, లాబీ చేస్తున్నారు. దీనిపైన కూడా రేపు ఏఐసీసీ పెద్దలతోని సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంటుంది. ఎవరెవరికి ఇస్తే బాగుంటుంది, ఏ జిల్లాల్లో ప్రాధాన్యత కల్పించాల్సి ఉంటుంది, ఇప్పటివరకు ఇచ్చిన మంత్రి పదవులు దక్కించుకున్న జిల్లాలు ఏంటి, మంత్రి పదవులు లేని జిల్లాలు ఏంటి అనే దానిపైన కూడా చర్చించే అవకాశం ఉంటుంది. సో ఆదిలాబాద్ కావచ్చు, అదేవిధంగా నిజామాబాద్ కావచ్చు, దాంతోపాటు హైదరాబాద్, ఈ 3 జిల్లాల ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మంత్రి పదవులు ఇప్పటివరకు ఎవరికి దక్కలేదు. కాబట్టి ఆ 3 జిల్లాలతో పాటు మిగతా ఎక్కడెక్కడ జిల్లాలకు అకామిడేట్ చేయాల్సి ఉంటుందనే దానిపైన కూడా ఏఐసీసీ పెద్దలతో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. దాంతోపాటు పీసీసీ చీఫ్ పదవి కూడా సీఎం రేవంత్ రెడ్డి చేపట్టి 3 ఏళ్ళు పూర్తి అవుతుంది. ఈ నెల 27 తారీఖు వస్తే 3 ఏళ్ళు కంప్లీట్ అవుతుంది. కాబట్టి కొత్త పీసీసీ చీఫ్ని కూడా ఎంపిక చేయాలని ఏఐసీసీ భావిస్తున్న పరిస్థితి కనబడుతుంది. పార్లమెంటు ఎన్నికల ముందే పీసీసీ
చీఫ్ మార్పు ఉంటుందని పార్టీలో పెద్ద చర్చ జరిగింది. కానీ ఏఐసిసి మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఆయననే పీసీసీ సారథ్యంలోనే పార్లమెంటు ఎన్నికలకు వెళ్ళేలాగా ఏఐసిసి ఒక నిర్ణయం తీసుకుంది. ఆ ఎన్నికల తర్వాత పార్లమెంటు ఎన్నికల తర్వాత పీసీసీ మార్పు ఉంటుందని ఒక సంకేతం తెలిపింది. అయితే ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి, ఫలితాలు కూడా వచ్చాయి కాబట్టి ఇప్పుడు కోడ్ కూడా అయిపోయింది కాబట్టి పీసీసీ మార్పు ఉండబోతుంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ పగ్గాలు ఎవరికి ఇస్తే బాగుంటుంది అనే దానిపైన ఏఐసిసి పెద్దలతో కూడా మాట్లాడినట్లు తెలుస్తుంది. ఇక్కడ చాలామంది నేతలు అయితే పీసీసీ పదవి కోసం చాలామంది సీరియస్గా ట్రై చేస్తున్నారు. ఏ సామాజిక వర్గానికి ఇస్తే బాగుంటుంది, సోషల్ ఈక్వేషన్స్ పాటించాలి అనేది రేవంత్ రెడ్డి ఏఐసిసి పెద్దలతో చెప్పినట్లు తెలిసింది. ఇలాంటి అంశాలన్నీ రేపు ఏఐసిసి పెద్దలతో మాట్లాడే అవకాశం ఉంది. మరోవైపు రేపు సిడబ్ల్యూసి సమావేశం ఢిల్లీలో జరగబోతుంది. దాంతోపాటు ఏఐసిసి నేతలతోని ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే కావచ్చు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతోని విడివిడిగా మాట్లాడి రాష్ట్రానికి సంబంధించిన అంశాలు, పార్టీకి సంబంధించిన అంశాలు, ఫలితాలపైన సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళతో చర్చించే అవకాశం ఉంది. ఇక రేపు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీ అభ్యర్థులు ఎవరైతే కొత్తగా ఎన్నికయ్యారో వారికి ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే తన నివాసంలో ఒక విందును ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 99 మంది ఎంపీలుగా గెలుపొందారు. వారికి ఆయన రేపు విందు ఇవ్వబోతున్నారు. రేపు సాయంత్రం లేదా రాత్రి రేపు విందు ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికీ దానికి సంబంధించిన విందుకు రావాలని కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొత్తగా ఎంపికైన 8 మంది పార్లమెంటు సభ్యులకు వాళ్ళకు సమాచారం ఇచ్చారు. రేపు ఢిల్లీకి రావాలని కూడా చెప్పడం జరిగింది. సో అయితే ఇది ఒక వంత అయితే పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన వెనకాల చాలా ఎజెండా అంశాలు ఉన్నాయి. వాటిని అన్నిటిపైన చర్చించే అవకాశం అయితే కనబడుతుంది.